హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతు రినిలాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ అనేది ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను చేసే కర్రీ చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ కర్రీ వైట్ అన్నంలోకి, బిర్యానీలోకి, చపాతీలోకైనా సరే, పూరీలోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎవరైనా సరే చికెన్ వండరాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టు చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చు అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక 4 చెంచాల నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులోకి కొంచెము జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేడయ్యాక కరివేపాకు, 4 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క అయితే వేసుకొని అవి కొంచెము, నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్లోకి అయితే నేను 4 ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ అయితే ముందుగా కొంచెము వాటర్లో పసుపు వేసుకొని నీట్గా అయితే కడిగి పక్కకైతే పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ని అందులోకి వేసుకొని ఆనియన్స్ వేగేంత వరకు 2-3 సార్లు అటు ఇటు కలిపి 4 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం ఉడికిన తర్వాత అందులోకి కొంచెము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో అందరికన్నా ముందు వస్తుంది. ఓకేనా? ఇలా ఇలా ఆనియన్స్ మొత్తము ఉడికాక కొద్దిసేపు మూత పెట్టుకొని వేగించుకోవాలి. ఇలా ఆనియన్ మొత్తము ఉడికిన తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకైతే వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చికెన్ ముక్కలు అనేవి చిన్నగా ఉంటే చికెన్ అనేది తొందరగా మంచిగా ఉడుకుతుంది. చికెన్ అందులోకి వేసుకున్నాక ఆనియన్ మొత్తము అందులోకి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు చికెన్ అనేది కలుపుకొని మూత పెట్టుకొని ఒక 6 లేదా 8 నిమిషాల పాటు చికెన్ అనేది ఉడికించుకోవాలి. చికెన్ కొంచెం ఉడికింది అనిపించినట్లయితే అందులోకి సరిపడినంత కారం వేసుకొని, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీకు ఎంత కారం కావాలో అంతే తీసుకొని, నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. నాన్ వెజ్ కదండి, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తము కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. వాటర్ అనేవి కారం వేసిన వెంటనే వాటర్ అనేది వేయకూడదు. వాటర్ వేస్తే కారం అనేది ముక్కలకు అనేది పట్టదనమాట. అలా 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఈ నూనె అనేది సపరేట్ అయిన తర్వాత అందులోకి కొంచెము నేనైతే హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో మంట అనేది పెట్టుకొని చికెన్ అనేది ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పెట్టినామనుకోండి చికెన్ అనేది అడిగంటిపోయి మాడి వాసన అనేది వస్తుంది. చికెన్ అనేది మొత్తం ఉడికిన తర్వాత కొంచెము చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర అనేది పైనుంచి చల్లుకోవాలి. కొత్తిమీర మసాలా వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.